కలుగునిగాక. ఇక్కడ కూడా మనం పరిశీలన చేస్తే రాజు అయిన నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉన్నటువంటి సకల జనులకు ప్రజలకు మీకు క్షేమము మీకు అభివృద్ధి కలగాలని కోరుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కూడా 25వ వచన భాగాన్ని కూడా మనం పరిశోధిస్తే ఇక్కడ కూడా మరొక రాజు తన ప్రజలకు క్షేమం కోరుకుంటున్నాడు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. అక్కడ నెబుకద్నెజరు రాజు కానీ ఇక్కడ దర్యావేషు రాజు కానీ తన దేశంలో ఉన్న ప్రజలకు క్షేమము అభివృద్ధి. నిజమే, నేటి దినాల్లో చూస్తే అభివృద్ధిని ఏమో తెలియదు కానీ క్షేమంగా ఉంటామో లేదో ఒక సమస్యగా మారింది. ఒక దినం గడపటం మనిషికి ఒక గండంగా మారిపోయింది. ఒక క్షణమే ఒక యుగంగా మారిపోయింది. ప్రతి క్షణం కూడా భయంతోనే జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేశానికి క్షేమం దొరికితే బాగుండు, మమ్మల్ని ఆదుకునేవారు ఉంటే బాగుండు, మమ్మల్ని కనికరించేవారు ఉంటే బాగుండు, ఈ విపత్తు నుంచి లేదా ఇప్పుడు ఏలుబడి చేస్తున్న తెగులు నుంచి మమ్మల్ని విడిపించగలిగిన వారు ఉంటే బాగుండని కంగారు పడుతున్న ప్రజలు కోకొల్లలుగానే ఉన్నారు. గుండె చెదరిన పరిస్థితుల్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఇటువంటి తరుణములో మనుషులకు క్షేమం ఇవ్వగలిగిన వారు ఎవరు? మానవ జాతిని కాపాడగలిగిన వారు ఎవరు? నేను మీకు క్షేమం ఇవ్వగలిగినని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? అనేక మంది వైద్యులు లేచారు, అనేక మంది తత్వజ్ఞానం కలిగిన వారు లేచారు, అనేక మంది మేము మీకు తోడుగా ఉంటామని చెప్పారు. కానీ మనుషులు ఎవరి వల్ల కాలేదు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధిస్తే దేవుని యొక్క లేఖన భాగాలను కానీ తేటగా ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యము తేటగా రాయబడిన సంగతులు ఏంటంటే భూప్రపంచంలో మానవ జాతికి క్షేమం ఇవ్వగలిగిన వారు ఎవరూ లేరు, కానీ క్షేమం ఇవ్వగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. లేఖనాల నుంచి కొన్ని విశేషాలు మనం నేర్చుకుంటూ బలపడదాం. ఆ వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచన భాగం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగచేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటను శక్తిమంతుడు. అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలిగి